అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక మంచి ఒక బిజినెస్తో వచ్చానండి. మళ్ళీ మంచి ఒక బిజినెస్ అంటే కనుక మా రాయలసీమలో మినిమం బండిల పైన చాలామంది ఉగ్యాని బజ్జీ ఇలాగే ఫేమస్గా అమ్ముతారండి. మా రాయలసీమలో చాలామంది ఉగ్యాని బజ్జీ తింటారు. ఉదయం పూట అయితే కనుక ఫేమస్ అయిన డిష్, రాయలసీమ ఫేమస్ అయిన డిష్ ఉగ్యాని బజ్జీ. ఇప్పుడు ఉగ్యాని బజ్జీతో కూడా మనము ఉదయం పూట టిఫిన్ అనేది బాగా సేల్స్ అవుతుందండి. సేల్స్ వల్ల మనము ఎంతో ఆదాయం అనేది పొందవచ్చు. మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండి మనం చాలా చక్కగా కొద్దిగా నిదానంగా అయినా కానీ సరే, ఓపికగా మనం ఏ పని చేసినా కానీ సరే సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఓపిక ఉండాలి. నలుగురు చూస్తే నవ్వుకుంటారా మనం ఈ పని చేస్తే అనేది మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడైనా కానీ సరే డబ్బులు నువ్వు సంపాదించాలా అనుకుంటే కనుక నలుగురితో నీకు అవసరం లేదు. నీ ఫ్యామిలీ, నీ ఇంటికి నువ్వు బాగా చూసుకుంటున్నావా లేదా, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం కష్టపడినా కానీ సరే వాళ్ళు ఇచ్చే మన కూలీ డబ్బులు మనకు సరిపోవు. ఇది కూలీ పని చేసేటోళ్ళకి పర్ఫెక్ట్ అయినా ఈ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉదయం నుండి వెళ్ళేసి సాయంత్రం వరకు వాళ్ళు వర్క్ చేస్తే కానీ 500-600 నుండి ఎక్కువ ఏమైతే ఇవ్వరు. లేడీస్కైనా కానీ సరే, జెంట్స్కైనా అంటే అంటే నడి వయసు వాళ్ళకు. అలాంటి వాళ్ళు ఇలాంటి డిష్ తయారు చేసుకొని ఉదయం పూట చాలండి. గంటన్నర పెట్టుకున్న మినిమం అంటే ఒక 2 గంటలు చాలు. ఇంకా అంతకు మించి అయితే ఏం అవసరం లేదు. 7 నుండి 9 గంటల వరకు చాలు. ఆలోపి తింటారు ఉగ్యాని ఎవరైనా కానీ సరే. మళ్ళీ 9 దాటినా కానీ సరే ఉగ్యాని అనేది తినరు. ఈ టైంలోనే తింటారు అనమాట. అందుకనేసి ఈరోజు డిష్ వచ్చేసి మనము హోటల్ ఈ పెద్దది, మీరు పెద్ద షోరూమ్ అవసరం లేదు. ఒక 10,000 బడ్జెట్ పెట్టక్కర్లేదండి. మినిమము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కేజీ మూరి నుండి స్టార్ట్ చేసుకోవాలా. కేజీ మూరి నుండి మీరు మీ సొంత డబ్బులతో మీరు 1000 రూపాయలు అవుతుందా, లేకపోతే ఇంకా 500 అవుతుందా, మిర్చి బజ్జీ కూడా మీరు పెట్టుకోవాలి పక్కన. ఉగ్యాని మిర్చి బజ్జీ పెట్టుకుంటేనే మనకు సేల్స్ అనేది బాగవుతుంది. ఈ డిష్ అనేది మీరు ఉదయం పూట ఎక్కడైనా కానీ సరే రద్దీ జనాలు ఉంటారు కదా, రద్దీ జనాల దగ్గర అప్పటికప్పుడు వేడిగా మంచి ఫేమస్ అయిన ఉగ్యాని బజ్జీ పేరు బోర్డు రాసేసి మీరు పెట్టి అప్పటికప్పుడు మీరు చిన్న బడ్డీ కొట్టైనా కానీ సరే నీట్గా పెట్టుకొని నీట్గా చేశారనుకోండి, ఎలాంటి వాళ్ళైనా కానీ సరే ఉదయం పూట టిఫిన్లు అనేది తింటారు చాలామంది. అంత ఉదయమే మార్నింగే టిఫిన్లు చేసుకొని ఇళ్ళల్లో అంత ఓపిక అయితే ఈ మధ్యకాలంలో ఎవరికి లేదు. అందుకనేసి మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి కష్టపడడం కన్నా చిన్న కొట్లు తీసుకొని చిన్న షాపులు బడ్డీ ఏదైనా కానీ సరే, తోపుడు బడ్డీ లేదంటే కనుక మంచి రద్దీ ఉన్న ఏరియా చూసుకోవాలి. మీరు మంచి రద్దీ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్ళేసి మీరు చూసుకొని అక్కడ ఒక కేజీ ఉగ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొదలు పెట్టుకోవాలా. ఒక 1/2 కేజీ శనగపిండితో బజ్జీలు వేయడం మొదలు పెట్టుకోవాలా. మీరు పెట్ట ఖర్చు, మీకు వచ్చిన ఆదాయము, మీ కూలి గిట్టుబాటు అవ్విందా లేదా చూసుకోవాలా. గిట్టుబాటు అయినట్టుగా మీరు 100% చూసుకోవాలా. ఎందుకంటే గిట్టుబాటు అవుతేనే కదా మరి మీ ఇంట్లో మీకు గడుస్తుంది ఏదైనా కానీ సరే. ఏ పని చేత కానోళ్ళకి ఈ పని వర్కౌట్ అవుతుంది, 4 డబ్బులు అనేది సంపాదిస్తారు. ఈ మధ్యకాలంలో డబ్బులు లేకపోతే నీకు విలువ లేదు. డబ్బు లేకపోతే నీకు అసలు విలువ అనేది లేదు. అందుకనేసి డబ్బులు మనం ఎలా సంపాదిస్తున్నాము, ఈరోజు చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అవ్వచ్చు. ఈరోజు చిన్న బిజినెస్ అండి ఇది. ఈరోజు కేజీ మూరీలతోనే మనం బిజినెస్ మొదలు పెట్టుకున్నాము. రేపు 10 కేజీలు నానబెట్టేసి 10 కేజీలు ఉగ్యాన్ని చేసినా కానీ సరే చేతుల మీదనే అయిపోతుంది. అంటే డెవలప్ చేసుకోవాలా, మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. డెవలప్ చేసుకోవాలా. పైనుండి వచ్చేసి కొద్దిగా బాగా నీట్నెస్ పెట్టుకోవాలా. బడ్డీ దగ్గర మొత్తానికి అందరికన్నా ఒక పావులా తక్కువ పెట్టుకోవాలా. అలాగా మనం పెట్టుకున్నాం అనుకోండి, మనసు మన దగ్గరికి వచ్చేయాలన్నమాట. టిఫిన్ అంటే అక్కడైతే ఫేమస్గా ఉంటుంది, టిఫిన్ చాలా బాగుంటుంది అనేసి. ఇలాగా మీరు కూలి పనులు చేసుకోవడం కన్నా ఈ డిష్ చేసుకొని మీరు 4 డబ్బులు సంపాదించుకోగలుగుతారు అనేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి రాయలసీమ ఉగ్యాని బజ్జీ నేను కూడా తింటూ ఉంటాను. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా చిన్నప్పుడు వెళ్ళేదాన్ని కదా, అప్పుడప్పుడు తినేదాన్ని. రోడ్ సైడ్ బడ్డీల పైన నేను ఇలా ఉగ్యాని బజ్జీ తిన్నాము. మా రాయలసీమలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కూడా ఉగ్యాని బజ్జీ అనేది చేస్తూనే ఉన్నారు. అదే పొజిషన్ నడుస్తూనే ఉందన్నమాట. ఎవరైనా కానీ సరే కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలా, ఏ బిజినెస్ పెట్టుకోవాలా, మన దగ్గరకు వస్తారా, మన దగ్గర తింటారా అంటే కనుక మనం ఉండే పద్ధతి ప్రకారంగా ఉండి మనం చేసే పద్ధతి ప్రకారంగా చేస్తే కనుక 100% బాగానే ఉంటుందండి. అందుకనేసి మీకు ఎవరికైనా కానీ సరే డబ్బులు సంపాదించాలా, ఎక్కువ మేము కష్టపడలేము, మొఖాల నొప్పులు, చేతుల్లో నొప్పులు, కూర్చోలేము, లెగలేము అనేటోళ్ళకి ఈ చిన్న డిష్ మీరు చేసుకొని మీ కుటుంబానికి మీరు పోషించగలుగుతారు అనేసి
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా 10 మందికి మీరు షేర్ చేయండి. ఆ 10 మంది అనేది ఇంకొక 10 మందికి షేర్ చేస్తే ఇంకా ఎవరైనా చేయాలా ఈ పని అనుకునేటోళ్ళు అయితే ఇంకా ఇది కూర్చొని చేసే వ్యాపారం అండి. కూర్చొని చేసే వ్యాపారం అయితే ఇంకా మీకు 100% మీరు చేయగలుగుతారు. బాగా శక్తి ఉన్న వాళ్ళు ఏదో పని చేసుకుంటారులేండి. శక్తి లేని వాళ్ళు కూర్చొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి పనులు పర్ఫెక్ట్ 4 డబ్బులు సంపాదించుకోగలుగుతారు అనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.